నమస్తే. సంజయ్ జగత్కి స్వాగతం. నేను మీ సంజయ్ గౌడ్. మీ అందరికీ చెప్పినట్టుగానే కొండగట్టు సంజీవనం నా ఫామ్ హౌస్ నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాన్ని మీ అందరి ముందు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఈరోజే చిన్నగా ఒక కార్యక్రమం పెట్టుకున్నాను. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, సంకల్ప బలం ముఖ్యం. సంకల్ప బలాన్ని అనుసరించే నేను చేస్తాను తప్ప తిథులు, నక్షత్రాలు, ముహూర్తాలు ఇవేవి నేను చేయను. ఇది నా తోట ఎంట్రన్స్ మీరు చూసారు ఉంటారు ఇదివరకు నా వీడియోలలో. చూడకపోతే పాత వీడియోలు చూడవచ్చు సంజీవ్ జగత్ ఛానల్లో. ఇక్కడ నా తోట ఎంట్రన్స్లో ఈ ప్రదేశంలో నేను ముందుగా ఎంచుకున్నది ఫామ్ హౌస్ నిర్మాణానికంటే ముందు ఒక స్టోర్ కమ్ వాచ్మెన్ కమ్ ఒక రెస్ట్ రూమ్ వేయాలనుకున్నాను. ఫామ్ హౌస్ నిర్మాణానికి సంబంధించి నేను ఇంకా స్టడీ చేస్తూనే ఉన్నాను. సో ప్రస్తుతం ఒక చిన్న నిర్మాణం చేస్తున్నాను. చాలామంది ఇదే ఫామ్ హౌస్ నిర్మాణం అనుకునే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇది ఫామ్ హౌస్ లాంటిదే, కానీ ఇది ఫామ్ హౌస్ కాదు. ఇది షెడ్ అంటారా? షెడ్ కూడా కాదు. ఇది 24/18 అవుట్ హౌస్ లాగా ఫామ్ హౌస్ నిర్మాణానికంటే ముందు మనం తెచ్చుకోవాల్సినటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉంచడానికి కానీ, సూపర్వైజర్ కానీ మనం కానీ ఎప్పుడన్నా వస్తే కాసేపు ఉండడానికి కానీ ఒక షెల్టర్ ఉండాలన్న ఉద్దేశంతో ఇది చేసుకున్నాను. దీనికి ఇక్కడ ఈ ప్రాంతంలో, మా కొండగట్టు ప్రాంతంలో మలయాళకు చెందిన యాగండ్ల సుమన్, మా అబ్బాయి, మా కజిన్ వాళ్ళ కొడుకు, చాలా ఫేమస్ ఇక్కడ. తనే దీనికి సంబంధించినటువంటి నిర్మాణ వ్యవహారాలన్నీ చూడడానికి ముందుకు వచ్చాడు. నాకు అండగా నిలుస్తున్నాడు. నా ఆలోచనకు అనుగుణంగా తనకున్నటువంటి అనుభవాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ ముగ్గు వేయడం అనేది జరిగింది ఈరోజు. దీనికి నేనేమి హడావిడి చేయదలుచుకోలేదు. యథావిధిగా మా రైతు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్, నా సహాయకుడు నరేష్, మా ఆవిడ, యాగండ్ల సుమన్కు సంబంధించిన వాళ్ళ బ్రదరు, వాళ్ళ సహాయకుడు మాత్రం వచ్చారు. లేదు, ఇంకా నిజానికి అక్కడ చదును కూడా చేయడం జరిగింది. ఎక్కడైతే అనుకున్నామో అక్కడ మేము సాఫ్ కూడా చేయలేదు. అయినా సరే అని చెప్పేసి అక్కడ ఏదైనా పొరక ఉంటే మావాడు అక్కడే దాన్ని తగలబెట్టేసేసాడు. సో అవన్నీ మామూలుగా క్లీన్ చేసుకొని ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని తూర్పు ఫేసింగ్తో ఒక అవుట్ హౌస్ నిర్మాణాన్ని ప్రారంభించాం. దీన్ని అవుట్ హౌస్ అని ఎందుకు అంటున్నానంటే, వాచ్మెన్ రూమ్ అందామంటే మేము కొంతకాలం ఉంటాం దాంట్లో, స్టోర్ రూమ్ అందామంటే స్టోర్తో పాటు మేము కూడా ఉంటాం. సో ఫామ్ హౌస్ నిర్మాణానికి అనుకూలమైనటువంటి ఇది షెడ్ అనుకోవచ్చు, మీరు దానికి ఏ పేరు పెట్టినా. ఇక మిగతా వాళ్ళు ఇదే ఫామ్ హౌస్ అని కూడా అంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు. తర్వాత ఇప్పుడు ఈ వీడియో తర్వాత వచ్చారు వాళ్ళంతా, ఇదే ఫామ్ హౌస్ నిర్మాణం అని వాళ్ళు అనుకున్న సందర్భం. ఎందుకంటే థింక్ బిగ్ అనేది నాకు సంకల్ప బలం తప్ప ఇంకా మరి ఏది లేదండి. మీ అందరి ఆశీస్సులు, ఆ కొండగట్టు సంజీవుని దయ నాకున్నాయి.
నేను సాధిస్తానన్న నమ్మకంతో ఇది ప్రారంభించాను. నేనేం బీదరపులు అరవను, కానీ నా దగ్గర ఉన్న వనరుల్ని మాత్రమే ఉపయోగించుకొని నేను చేస్తున్నాను. సో థింక్ బిగ్ తప్ప ఇంకా వేరే ఏ రకంగా లేదు. నేను ఏది చేసినా అది చాలామంది విపరీతార్థాలు తీస్తుంటారు. ఈ ఛానల్ విషయంలో కూడా నాకు వేరు కామెంట్లు ఉన్నాయి. సో సెంటిమెంటల్గా నా మనవరాలు అప్పుడే ఫోన్ చేసింది. నా మనవరాలికి, నా మనవడికి, వాళ్ళకి ఆ వీడియోలో అది చూపిస్తున్నాను. సో వాళ్ళు సంతోషంతో ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఫామ్ హౌస్ అంటే వాళ్ళకి ఒక క్రేజ్. సో వాళ్ళు సంతోషపడ్డారు. అది చూపించాను. మావిడ పెద్ద ఎక్సైట్మెంట్ తోటి ఉంది. ఇదేదో చూడండి ఆమె సంతోషానికి. సో నేను ఒకటే అంటాను, ఆరంభించరు నీచ మానవులు అనేది అన్నాడు. ఆరంభించడం అనేది ఎవరైనా చేస్తారు. దాన్ని కొనసాగింపు చేయడం అనేది ముఖ్యం. దానికి తగినటువంటి బలగం నాకున్నాయని నేను నమ్ముతున్నాను. సమీపంలో కనిపిస్తున్న కొండ మీద ఉన్న కొండగట్ట ఆంజనేయ స్వామి దయా ఆశీర్వాదము నాకుందని నేను నమ్ముతున్నాను. ఇదే మంచి ముహూర్తం అని నమ్ముతున్నాను. ప్రారంభించాను. ముగ్గు పోయడం జరుగుతున్నది. దానికి కొలతలు అవన్నీ చేయడం జరుగుతున్నది. చూద్దాం. ప్రతి దానికి సాక్షులుగా మీరే ఉంటారు. సంజీవ్ జగతి ఛానల్లో ప్రతి అంశాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను. దీంట్లో ఉన్నటువంటి కష్ట నష్టాలు, వ్యయ ప్రయాసాలు ఇవన్నిటిని అధిగమించి నా సంతోషం, నేను పడుతున్న శ్రమకు గుర్తింపుగా మీ యొక్క ప్రోత్సాహం ఇవన్నీ ఆశిస్తూ ప్రతిదీ వీడియోలో పెడతాను. మీకు నచ్చే విధంగా ఆకర్షణీయంగా ఎడిటింగ్ చేయడం అనేది నా వల్ల కాదు. కానీ ఉన్నది ఉన్నట్టుగా యథాలాపంగా నేను యథాతథంగా ఏ విధంగా నేను ఈ కన్స్ట్రక్షన్ అనేది ముగ్గు నుంచి స్టార్ట్ చేశానో అది నా కళను, నా స్వప్నాన్ని సాకారం చేసుకునే చివరి వరకు నేను సంజీవ్ జగతి ఛానల్లో అప్లోడ్ చేస్తాను, మీ ముందుకు తీసుకొస్తాను. ఇది కేవలం ఏదో కమర్షియల్ పంతాలో సంజీవ్ జగతి ఛానల్ను కమర్షియలైజ్ చేయడం కోసం చేయట్లేదు. సంజీవ్ జగతి అనేది నా ప్రపంచం. దాన్ని మీ ముందు ఉంచుతున్నాను. రిటైర్మెంట్ తర్వాత నేను పొందుతున్నటువంటి అనుభవాల్ని, నేను ఏ విధంగా వ్యాపకంగాన్ని పెట్టుకున్నాను, ఏ విధంగా వ్యాసంగాన్ని నిర్వహిస్తున్నాను, ఇవన్నీ మీ ముందుకు తీసుకురావాలి. రిటైర్మెంట్ తోటి లైఫ్ అయిపోయింది అనుకునే వాళ్లకు నేను ఒక స్ఫూర్తివంతమైనటువంటి నేను జీవితాన్ని గడుపుతున్నానని చెప్పేసి చెప్పడానికి తెలియజేయడానికి నేను ఇది చేస్తున్నాను. దీన్ని గుర్తించి మీరు సంజీవ్ జగతి ఛానల్ను ప్రోత్సహించి నా సంకల్పానికి మీరు అండగా నిలబడితే అంతమించిన సంతోషం ఏముంది. ప్లీజ్ ఈ వీడియోలో నా నిజాయితీగా నేను చేస్తున్నాను. ఈ వీడియోను మీరు చూడండి, చూసి లైక్ చేయండి. దీన్ని రిటైర్డ్ ఆఫీసర్గా నేను పొందినటువంటి ఈ అనుభవాలను మీ ముందుకు తీసుకొస్తాను కాబట్టి తప్పనిసరిగా షేర్ చేయండి. ఓ ఫామ్ హౌస్ నిర్మాణానికి సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు ఇస్తాను. మీ దగ్గర నుంచి కూడా నేను సలహాలు తీసుకుంటాను. మీరు మెసేజ్ చేయండి, తప్పనిసరిగా నేను రెస్పాన్స్ చేస్తాను. మీ సలహాలు నాకు తప్పనిసరిగా ఉపయోగపడతాయి. వాటిని నేను పరిగణలోకి తీసుకుంటాను, పరిశీలిస్తాను, ఆలోచిస్తాను. దాన్ని మీకు రీప్రొడ్యూస్ చేయడంలో, వాటిని మళ్ళీ మీతో పంచుకోవడం లోపల నాకు ఆనందం ఉంటుంది. నా ఆనందాన్ని మీరు పొందగలిగితే, నా ఆనందాన్ని మీరు అనుభవించగలిగితే, నా ఆనందాన్ని మీరు అనుభూతిగా స్వీకరించగలిగితే అంతకుమించిన భాగ్యం మరేముంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సంజీవ్ జగతి ఛానల్. ఎంత ఎక్కువ మంది ఇది చూడగలిగితే నాకు అంత ఆనందం ఉంటుంది. నేను చేస్తున్నటువంటి ఈ కృషిని మీరు గుర్తించినట్టు అవుతుంది. తప్పనిసరిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ సంజీవ్ జగతి ఛానల్.
మా ముగ్గు పోయడం అనేది ఆ, పూర్తిగా వస్తున్నది. మధ్యాహ్నం టైము, భోజనాల టైము. అది మేము భోజనాలు తెప్పించి ఈ లోపల మా సుమన్ ఒక పని చేశాడు. ఏంటంటే చూడండి. సరే, ముగ్గు వేయడం పూర్తి కాగానే మా సుమన్ ఎందుకైనా మంచిది, మరి ముగ్గు పోసాం కదా, ఇమ్మీడియట్గా దాని మార్కింగ్ అంతా వర్షం వస్తే పోయే అవకాశం ఉంటుంది. వడ్డర వాళ్ళని పిలిపించి తవ్వించడం ప్రారంభం చేద్దామా అని చెప్పేసి అడిగాడు. అడగడం ఏమిటి, వెంటనే ఫోన్ చేశాడు. మలయాళంలో తనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ చేశాడు. వాళ్ళు మేము బయలుదేరి వస్తున్నాం అన్నారు. మాకు అప్పటికే ఇక లంచ్ టైం మించిపోతా ఉందని చెప్పేసి వెళ్ళిపోయి మేము లంచ్లో కూర్చున్నాము. అట్లా లంచ్లో కూర్చుండేసరికి వాళ్ళు వచ్చేసారు. మలయాళం నుంచి ఒడ్డర సంపత్ చేతెత్తిన అతను గ్యాంగ్ని తీసుకుని వచ్చేసాడు. ఇమ్మీడియట్గా మార్కింగ్ కూడా స్టార్ట్ చేశాడు. అట్లా మార్కింగ్ ముగ్గు పోసిన మార్కింగ్ను ఇట్లా తవ్వారు. తొలకరి వాన పరికరించింది. సరే, అన్నీ మనం మంచిగా అనుకుని సరే ఆ మార్కింగ్ అట్లా చేసి ఆ టైం అంతా వేస్ట్ చేయకుండా సుమన్ ఇమ్మీడియట్గా మా కొండగట్టుకు దగ్గరలోనే ఉన్న పూడూరు అనే గ్రామంలో ఒక సిమెంట్ ఫ్లై యాష్ బ్రిక్స్, విండోసు, డోర్సు తయారు చేసే సంస్థ ఉంది. అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ బ్రిక్స్ చూసాము, డోర్స్ చూసాము. మెటీరియల్ ఏదైతే కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఉందో అవన్నీ చూసి, ఏవేవైతే అవసరం ఉన్నాయో అవన్నీ చూసి అక్కడ ఉన్న మనోహర్ యాదవ్ అనే ఆ ఎంటర్ప్రెన్యూర్కి ఆర్డర్ ఇచ్చేసాము. ఆయన ఎస్టిమేషన్ అన్ని ఇచ్చాడు. దీని ఖర్చు వివరాలన్నీ చివరిలో చెప్తాను. ఇది ఈరోజు వరకు మేము ఇక్కడ చూసినటువంటి ఈ ఫ్యాక్టరీలో చూసినటువంటి బ్రిక్స్, సైజెస్ అన్నీ చూసాము. చూసి ఇది తోటలో ఉన్నటువంటి బెంచ్ సెట్టింగ్ బాగుంది. అది మాకు నచ్చినవి ఏ విధంగా ఉంటాయి అవన్నీ చూసుకొని ఆర్డర్ ఇచ్చేసి, సో ఈరోజుకి మా కార్యక్రమాన్ని ఆడ బిల్డింగ్ కూడా చేయించేసాము. బహుశా రేపు ఆ లోడ్ వచ్చేస్తుంది. ఈయన మనోహర్ యాదవ్. మంచి ఎంటర్ప్రెన్యూరు, మంచి కన్స్ట్రక్షన్ వర్క్ విషయంలో చాలా ఫర్మ్గా మాట్లాడాడు. ఫర్మ్గా మాట్లాడే వాళ్ళకి, ఈ యువకులకి మనం ఎప్పుడు కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయన చెప్పిన సలహాలు కూడా మేము నమోదు చేసుకున్నాం. నేను, మా సుమన్. ఆ విధంగా డే 1 కార్యక్రమం ముగిసింది. ఫామ్ హౌస్ సంబంధించి రేపటికి మా కార్యక్రమానికి తెరలేపుతాం. అప్పటి వరకు ఈ వీడియోను చూసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సంజీవ్ జగతి.